ఒక్కనేల కాలు కడగనేలా అంటారు. అధికారంలో ఉన్నప్పుడు తప్పులు చేసిన వైసీపీ నేతలకు ఈ సామెత అచ్చుగుద్దినట్టు అతుకుతుంది. జగన్ జమానాలో అడ్డగోలు వ్యవహారాలు చేశారన్న ఆరోపణలపై అడ్డంగా బుక్కై పరారీలో ఉన్న ఓ మాజీ మంత్రి ఇప్పుడు బిక్కుబిక్కుమంటూ క్షణమో యుగంగా కాలం గడుపుతున్నారని అంటారు. విలాసవంతమైన పాలరాతి సౌధంలో దర్జాగా జీవించిన ఆ నేత అరెస్టు భయంతో ఇప్పుడు వేషం మార్చి తిరుగుతున్నారా? ఆ మాజీని బంధుమిత్రులు దరి చేరనివ్వడం లేదా? ఆటో డ్రైవర్ ఫోన్ నుంచి కుటుంబ సభ్యులకు కాల్ చేసే దుర్భర పరిస్థితులు ఉత్పన్నమయ్యాయా? లగ్జరీ కార్లలో ప్రయాణించిన మాజీ మంత్రికి ఆటోలో తిరిగే దుస్థితి పట్టిందా? ఇంతకీ ఎవరా నేత? ఆయన చుట్టూ అల్లుకున్న కుంభకోణాలేంటి? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. వైసీపీ మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి జగన్ ప్రభుత్వంలో అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారన్న ఆరోపణలపై కేసులు నమోదయ్యాయి. అప్పట్లో దర్జాగా జీవితం గడిపిన ఈ నేత ఇప్పుడు పరారీలో ఉన్నారు. మంత్రిగా ఎక్కడికి వెళ్లినా మంది, మార్బలం, సిబ్బంది, క్యాడర్, పోలీసుల వాహనాల సైరన్లతో హడావిడి చేసేవారు. ఈయన ఎక్కడికైనా వస్తున్నారు అంటే రాజు వెడలే అన్నట్టుగా పరిస్థితి ఉండేది. కానీ గత ఎన్నికల్లో ఫ్యాన్ పార్టీ ఓటమి, కూటమి గెలుపుతో కాకాణి చీకటి వ్యవహారాలన్నీ ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. అధికారంలో ఉన్నప్పుడు క్వాజును కొల్లగొట్టి సొమ్ము చేసుకున్న కేసులతో చిక్కుల్లో పడ్డారు. విచారణకు సిఐడి నోటీసులు జారీ చేయడంతో మాజీ మంత్రి గుండె బేజారైంది. పార్టీ కీలక నేతలు అరెస్ట్ను గుర్తు చేసుకున్న ఈ మాజీ మంత్రి తనకు కూడా అదే గతి పడితే అప్పుడు అధోగతి తప్పదన్న భయంతో పరారయ్యారు. ప్రత్యేక పోలీసు బృందాలు గాలిస్తున్న క్రమంలో స్థావరాలు మార్చి తప్పించుకుని తిరుగుతున్నారని అంటారు. ఎప్పుడు ఎక్కడ ఏ క్షణం అరెస్టు చేస్తారోనన్న భయంతో కలుగుల్లో దాక్కుంటున్నారు. పాలరాతి సౌధం లాంటి భవనంలో విలాసవంతమైన జీవితం గడిపి లగ్జరీ కార్లలో తిరిగిన కాకాణి గోవర్ధన్ రెడ్డి సామాన్యుడిలా ఆటోల్లో, అది మారువేషంలో ప్రయాణిస్తున్నారట. ఎవరైనా గుర్తుపడితే కష్టాలు తప్పవన్న ఉద్దేశంతో అతి సాదాసీదా జీవితం గడుపుతున్నారని టాక్. జగన్ను నమ్ముకొని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే ఎంతటి దురవస్థ సంభవించిందంటూ కన్నీళ్లను తుడుచుకొని బిక్కుబిక్కుమంటూ కాలక్షేపం చేసే దరిద్ర పరిస్థితి దాపురించిందంటూ మనసులో తలుచుకొని కుమిలిపోతున్నారట. ఈ మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి కనీసం తానెవరో చెప్పుకునే పరిస్థితిలో లేరు. హైదరాబాద్లో ఓ ఆటో డ్రైవర్ ఫోన్తో కుటుంబ సభ్యులకు కాల్ చేసే దుర్గతి పట్టింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఆటో వాలాను పట్టుకుని ప్రశ్నించడంతో ఈ వ్యవహారం బయటకొచ్చిందంటారు. బెంగళూరులోని ఓ మాజీ ఉన్నతాధికారి ఇంట్లో ఉన్నట్టు పోలీసులు గుర్తించారన్న సమాచారంతో స్థావరం మార్చేశారని వినిపిస్తోంది. బంధువులు, స్నేహితులతో పాటు ఈయన మంత్రిగా ఉన్నప్పుడు ప్రయోజనం పొందిన ఎవ్వరూ కాకాణికి తమ ఇళ్లలో చోటివ్వడం లేదని టాక్. ఒకవేళ సానుభూతితో ఆశ్రయం కల్పిస్తే తమకు చిక్కులు తప్పవన్న ఉద్దేశంతో దరిచేరనివ్వడం లేదని అంటారు. తమ ఇళ్లలో ఉన్నప్పుడు పోలీసులు అరెస్టు చేస్తే బ్యాడ్ నేమ్ వస్తుందని భయపడుతున్నారు. పాపం, బండ్లు ఓడలు, ఓడలు బండ్లు అవ్వడం అంటే ఇదేనేమో. కాకాణిని అరెస్ట్ చేసేందుకు 7 ప్రత్యేక పోలీసు బృందాలు పనిచేస్తున్నాయి. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీలో గాలిస్తున్నాయి. దేశం విడిచి వెళ్లకుండా లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఈ మాజీ మంత్రిని పట్టుకుని క్వాజ్ అక్రమ తవ్వకాలు, రవాణాలో కోట్లు కొల్లగొట్టిన అంశంపై నిజానిజాలను నిగ్గు తేల్చేందుకు పోలీసులు ఎంత పకడ్బందీగా ప్లాన్ చేసినా స్థావరాలు మార్చి తప్పించుకుని తిరగడానికి కారణం లేకపోలేదు. ఈ పాపంలో పోలీసుల పాత్ర ఉందంటారు. కాకాణి ఉప్పు పులుసు తిన్న పోలీసులు ప్రత్యేక బృందాల కదలికలపై ఎప్పటికప్పుడు ఉప్పందిస్తున్నారని వినిపిస్తోంది. ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేరన్నట్టు కొందరు పోలీసులే ఇన్ఫార్మర్ల అవతారమెత్తి సమాచారం ఇవ్వడంతోనే స్థావరాలు మారుస్తూ కాకాణి తప్పించుకు తిరుగుతున్నారని అంటారు. పోలీసులు తలుచుకుంటే ఈ మాజీ మంత్రిని అరెస్టు చేయడం ఎంత పని అనేవారు లేకపోలేదు. ఇక క్వాజ్ కుంభకోణంలో కాకాణి దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్పై హైకోర్టులో చుక్కెదురైంది. అరెస్టు నుంచి రక్షణ కల్పించలేమని తేల్చి చెప్పింది. ఎస్సీ ఎస్టీ వేధింపుల చట్టం కింద నమోదైన కేసులో తీర్పును హైకోర్టు రిజర్వ్ చేసింది. గతంలో ఓ కేసులోనూ సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చేంత వరకు కాకాణి పరారీలోనే ఉన్నారు. ఇప్పుడు కూడా బెయిల్ మంజూరైన తర్వాతే నెల్లూరుకు వస్తారన్న అంచనాలున్నాయి. క్వాజ్ స్కామ్లోనే కాదు, మద్యం కుంభకోణంలోనూ ఈయన పాత్ర ఉందన్న అనుమానాలు బలపడుతున్నాయి. మంత్రిగా ఉన్నప్పుడు అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఈయన చేయని అక్రమాలు లేవంటారు.
మట్టి, గ్రావెల్, శాండ్ దోచుకున్నారన్న ఆరోపణలున్నాయి. భూ ఆక్రమణలకు పాల్పడ్డారని అంటారు. పక్కా ఇళ్ల నిర్మాణంలో నిధులు దోచుకున్నారన్న ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఈ కేసులు కాకాణిని వెంటాడే అవకాశం ఉంది. మాజీ మంత్రిపై ఇప్పటికే నకిలీ మద్యం, ఫేక్ స్టాంపులు, నకిలీ పాస్పోర్ట్ల కేసులు ఉన్నాయంటారు. ఇవి కూడా మెడకు చుట్టుకుంటున్నాయి. ఇక వైసీపీ నేతలను అరెస్టు చేస్తున్న పోలీసులపైన కాకాని గోవర్ధన్ రెడ్డి రెచ్చిపోయి నోరు పారేసుకున్నారు. తప్పు చేసిన అధికారులు సప్త సముద్రాల అవతల ఉన్నా తాము అధికారంలోకి వచ్చాక తీసుకొచ్చి దుస్తులు ఓడదీస్తామంటూ వార్నింగ్ ఇచ్చిన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. సర్వేపల్లి టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డితో పాటు కుటుంబ సభ్యులపైన ఆరోపణలు చేశారు. అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ ను విమర్శించిన అంశాన్ని కూడా ప్రస్తావించుకోవాలి. ఆ పాపాలే ఇప్పుడు ఈ మాజీ మంత్రిని వెంటాడుతున్నాయని అంటారు. మొత్తం మీద కాకాణి అరెస్ట్ కథకు ఎప్పుడు శుభం కార్డు పడుతుందో చూడాలి.